బీజేపీకి కాంగ్రెస్కి తేడా అదే. 2004లో పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు కనీసం కాంగ్రెస్ పట్టించుకోలేదు నరసింహారావు గారిని. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కనీసం ఆయనకి గౌరవార్థం కూడా కనీసం ఒక స్థలాన్ని కేటాయించలేకపోయింది. స్థలము కేటాయించలేదు, ఆయనకి గౌరవము ఇవ్వలేదు. అంటే తూతు మంత్రంగా కూడా కనీసం ఏం చేయలేదు పివి నరసింహారావు గారికి. నిజానికి భారతదేశంలో ప్రధానమంత్రిగా ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలో కొన్ని ఇప్పటికీ మనం ఈ విధంగా ఉన్నాం. కంపెనీలు కావచ్చు, మరికొన్ని కావచ్చు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అలా ప్రణబ్ ముఖర్జీ గారికి, అలాగే ఇది మన మన్మోహన్ సింగ్ గారికి, ఇంతకుముందు కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి స్మారకం కోసం కొంత భూమిని అయితే కేటాయించింది. అలాగే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారికి కూడా ఆయన పక్కనే కొంత స్థలాన్ని కేటాయించింది. 25 లక్షల రూపాయలు కూడా విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ గారి కుమార్తె స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే మోదీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అయితే తెలిపారు. అంటే కొన్ని విషయాల్లో రాజకీయం చేయాలి, కొన్ని విషయాల్లో పట్టించుకోవాలి, కొన్ని విషయాల్లో దేశీయం గురించి ఆలోచించాలి. దేశమే ముందు, తర్వాతే ఏదైనా పార్టీ రాజకీయాలన్నీ కూడా. కానీ కాంగ్రెస్ చేసిన ఆ తప్పిదాలే ఇప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ అధపాతాళానికి వెళ్ళిపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అదే బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న తేడా. అది కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తించారు.